ఒక గెటప్ అనేక సమాచారాలను మోసుకెళ్తుందట. ఒక గెస్చర్ కాగల కార్యాల ప్రణాళికలు సూచిస్తుందట. శ్రీలంక నుంచి తమిళనాడు టూర్ చేసిన మోడీ తన గెటప్ ద్వారా భావి పరిణామాలు సంతకం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మోడీ ఏ ప్రాంతానికి వెళితే ఆ కల్చర్ని ప్రతిబింబించేగా కట్టు బొట్టు ధరిస్తారు. ఆ తర్వాత దాన్ని మార్చేస్తారు. అయితే ఈసారి రామేశ్వరం టూర్లో పంచె కట్టిన మోడీ ఢిల్లీకి వెళ్ళినా కూడా ఆ పంచెను మార్చుకోకపోవడం పలువురిని ఆలోచింపజేస్తుంది. ఢిల్లీ నుంచి జరగబోయే పరిణామాలు తమిళనాడును ప్రభావితం చేయబోతున్నాయా అనే సంకేతాలు ఇస్తుంది. మరోవైపు తమిళ భాష కోసం గొంతు చించుకునే చాలామంది నాయకులు తమిళంలో కాకుండా ఇంగ్లీష్లోనే సంతకం చేస్తారని స్టాలిన్కు చురకలు వేయడం కూడా కాగల కార్యాన్ని సూచిస్తుందట. మరి మోడీ పంచకట్టుతో చేయబోతున్న సంతకం ఏంటి? పంచకట్టు రాజకీయం ఫలిస్తుందా? హిందీ తెలియని చోట గుజరాతీ శైలి పనికొస్తుందా? ఇంగ్లీష్ సంతకాల మోజును పంచకట్టు చెరిపేస్తుందా? వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే ఓ పాపులర్ నానుడి ఉంది. మన ప్రధాని మోడీ ఖచ్చితంగా దాన్నే పాటిస్తారు. ఆయన ఏ దేశం వెళ్ళినా అచ్చంగా కాకపోయినా దాదాపు వారిలా కనిపించడానికి ట్రై చేస్తారు. అలాగే అనేక సంప్రదాయాలు, వేష భాషలు ఉన్న భారత్లో ఎక్కడ పర్యటించినా కూడా ఆయా ప్రాంతాల ప్రజలను మెప్పించేలా వేషధారణ చేస్తారు. ఇది మోడీ అనుసరించే కామన్ సూత్రమే. కానీ ఈసారి తన తమిళనాడు పర్యటనలో మరింత డిఫరెంట్గా వ్యవహరించడం విశేషం. సాధారణంగా మోడీ ఎక్కడ టూరు చేసినా ఆ టూరుకు సంబంధించిన ఆహార్యంలో కనిపించి ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో తన రెగ్యులర్ వేషధారణలోకి వెళ్లిపోతారు. ఆయన్ని కాస్త క్లోజ్గా గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కానీ ఈసారి తమిళనాడు టూరు ముగించుకొని ఢిల్లీకి వెళ్లిన తర్వాత విమానం దిగుతుండగా కూడా అదే వేషధారణలో కనిపించడం ఆకట్టుకుంటుంది. ఆకట్టుకోవడమే కాదు, ఇందులో ఏదైనా మతలబుందా అనే ఆలోచనలు కూడా రేకెత్తిస్తుంది అంటున్నారు ఆయన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నవారు. ఇందులో ఖచ్చితంగా ఏదో పరమార్థం ఉంటుందనే వ్యాఖ్యలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. రామేశ్వరంలో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు నాయకుల సంతకాల గురించి విమర్శలు నేరుగా స్టాలిన్ను మాత్రమే గాక ప్రతిదానికి కేంద్రాన్ని విమర్శించే వారికి సూటిగా తగులుతున్నాయి. సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడే ఆయన పంచకట్టు ధరించడం చర్చకు దారితీస్తుంది. ఈ ఎత్తుగడ అనేది తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకే అనుసరిస్తున్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే భావిస్తున్నారు. తమిళ రాజకీయాలు దశాబ్దాలుగా ద్రవిడ ఉద్యమం చుట్టూ తిరుగుతున్నాయి. డీఎంకే, అన్న డీఎంకే వంటి పార్టీలు ప్రధాన శక్తులుగా ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అప్పుడు బీజేపీ ఓట్ షేర్ కేవలం 3.6% మాత్రమే. అయితే 2024 ఎన్నికల్లో 11.24% పెరిగిన సీట్లు రాబట్టలేకపోయింది. దీనికి కారణం తమిళనాడు ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక నేపథ్యమే అంటే అతిశయోక్తి కాదు. ద్రవిడ గుర్తింపు, హిందీ వ్యతిరేకత, సామాజిక న్యాయంపై వంటి అంశాలు ఇక్కడ ఓటింగ్ను ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ బీజేపీ హిందుత్వ ఎజెండాకు సరిపడిన అంశాలు కాదు. ఇలాంటి సవాళ్లను అధిగమించేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు అనుసరిస్తోంది. మోడీ రామేశ్వరం సందర్శనం, ఆయన పంచకట్టు ధరించడం, తమిళ భాషపై ప్రేమను చాటుకోవడం, పంబన్ బ్రిడ్జి తోలు ఇంజనీరింగ్ గుజరాత్కు చెందినవాడని చెప్పడం వంటివన్నీ కూడా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. అందుకే చూపరులు, పరిశీలకులు మోడీ చర్యను చూసి మోడీ తన పంచకట్టుతో తమిళ ప్రజలు అసలైన సంతకం చేశారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ముద్రతో బీజేపీని ఉత్తర భారతీయ పార్టీగా చూసే తమిళ ప్రజల అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయడం, మరోవైపు రామేశ్వరం వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ చర్య ద్వారా హిందూ హోటళ్లను ఆకర్షించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మోడీ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. శ్రీరామనవమి రోజు జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగడం కూడా హిందుత్వ ఎజెండాకు తమిళ స్పర్శను జోడించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ రోజు రామేశ్వరం కార్యక్రమానికి హాజరు కాకుండా ఊటీలో ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనడం మీడియా దృష్టిని ఆకర్షించింది. మోడీకి వ్యతిరేక వైఖరిలో స్టాలిన్ చాలా ముందుకు వెళ్లిపోయాడు. మరోవైపు తమిళనాట అలాంటి వ్యతిరేకత లేకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఉత్తరాదిన కాశీ తమిళ సంగమం, తిరువల్లూరు సాంస్కృతిక కేంద్రాల స్థాపన వంటి కార్యక్రమాలు ఈ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇది యువ ఓటర్లను, మధ్యతరగతి హిందువులను ఆకర్షించే అవకాశంగా పేర్కొంటున్నారు. మరోవైపు రామేశ్వరంలో 8,300 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడం, రైల్వే బడ్జెట్లో 7 రెట్లు పెరుగుదల వంటి అంశాలను మోడీ హైలైట్ చేయడం వంటివన్నీ అటు కేటాయింపుల పరంగానూ ఆకట్టుకునే యత్నం చేశారు. బీజేపీ కేవలం సెంటిమెంట్లను మాత్రమే నమ్ముకునే పార్టీ కాదని, అభివృద్ధిని కోరుకునే పార్టీని ప్రజల చేత గుర్తించడమే అంటున్నారు. అభివృద్ధిని కోరుకునే పార్టీగా ప్రజల చేత గుర్తింపజేయడమే అంటున్నారు. మొత్తానికి పెద్దగా బలగం లేని తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగిన మోడీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబడతారో చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.